24 గంటల్లోనే యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టేసింది మన జూనియర్ ఎన్టీఆర్ సెకండ్ సాంగ్. ఇప్పటికే మిలియన్ల కొద్ది లైకులు, లక్షల కొద్ది కామెంట్స్తో దుమ్ము లేపేస్తోందని చెప్పొచ్చు. కాబట్టి దేవర సినిమాలోని సెకండ్ సాంగ్ అయితే యూట్యూబ్ని షేక్ చేసి పడేస్తోంది. అసలు తెరపైన ఎన్టీఆర్ అంతా రొమాంటిక్ రివ్యూలో ఉంటే అసలు వారెవా అంటూ చెప్తున్నారు. సో జాన్వీ కపూర్ అలాగే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఇంకా మెస్మరైజింగ్గా ఉంది. సో సోషల్ మీడియా వేదికగా అభిమానులు కామెంట్లతో అయితే వేరే లెవెల్లో అయితే చెప్తున్నారు. సో ముఖ్యంగా రత్నవేలు డిఓపి కానీ, అలాగే రామజోగయ్య శాస్త్రి గారు రాసిన లిరిక్స్ కానీ, మరి శిల్పారావు పాడిన విధానం కానీ, ఇక ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్లో ఉంది. కాబట్టి యూట్యూబ్లో అయితే రికార్డ్ రిలీజ్ అయ్యేటువంటి రేంజ్లో భారీగా రెస్పాన్స్ని అయితే అందుకుందని చెప్పొచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయంలో మాత్రం సో ఏ రేంజ్లో ఉందనేది మీరు థియేటర్లో చూడాల్సిందే. అంతకుముందు రిలీజ్ అయినటువంటి పాటను కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కలర్ఫుల్ కాంబో. వాళ్ళు చాలా సింపుల్ కాస్ట్యూమ్సే తీసుకున్నారు, కానీ ఎంతో క్లియర్గాను చాలా వాళ్ళు చేసినటువంటి ఆ పర్ఫార్మెన్స్ అంటే ఒక బీచ్లో చేసినటువంటి సాంగ్ పర్ఫార్మెన్స్ లాగా ఉంది. నీళ్ళల్లో తడుస్తూ అచ్చం దేవకన్య లాగా జాన్వీ కపూర్ ఉంటే ఎన్టీఆర్ కూడా మ్యాన్లీగా అద్దరగొట్టేశాడు. సో ఇంత రొమాంటిక్ సాంగ్ని చూశాక ఫ్యాన్స్ మాత్రం మెస్మరైజ్ అయిపోతున్నారు. సో స్లో సాంగ్ మళ్ళీ వినాలనిపించేలాగా స్లో పాయిజనింగ్ అంటారు కదా, ఆ రేంజ్లో ఉంది. సో ఫుల్ లెంత్ రొమాంటిక్ సాంగ్ చేశారు ఎన్టీఆర్. ఫ్యాన్స్ అయితే ఫుల్ యూత్ ఆడియన్స్ని టార్గెట్ చేసేట్టుగా ఉంది. 24 గంటల్లో అయితే సునామీ రికార్డులు బద్దలు కొట్టి యూట్యూబ్కి కొత్త ట్రెండ్ని సృష్టించారు మన